అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం పాయకరపేట మండలం పడాలివాణి లక్ష్మీపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి దళితుల ఐక్యతగా వర్ధిల్లాలు అనే నినాదాలతో స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి పేటలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అలాగే పేటలో కమ్యూనిటీ హాల్లో సమాన హక్కు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మండలి లోవరాజు, బి సత్యనారాయణ, కన్నబాబు, సలికే వెంకటరమణ, నాగేశ్వరరావు, పి గవరయ్య, అజయ్ బాబు అనేక మంది పాల్గొన్నారు. మందపల్లి లోవరాజు, లక్ష్మీపురం పాయకరపేట మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి ఈరోజు సచివాలయం సిబ్బంది మన సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మా విన్నపం తెలియజేయాలని మేము మరి మాదిగ జాతి మరి కులస్తులు అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు గత 50-60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే సమానత్వం లేకుండా ఉన్నామో మాకు ఈరోజు అంబేద్కర్ బొమ్మని అక్కడ స్థాపించడం జరిగింది. సహోదరులు మాల్లో మేము అందరం కలిపే దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అందరం కలిసిమెలిసి వెళ్ళిపోయే వాళ్ళమే. దళితులందరూ కూడా ఒకటే, అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే. కాబట్టి మేము అందరం కూడా ఏకంగా వెళ్తున్నాము. అయితే మా జాతి వెనకబడింది కాబట్టి మేము మా జాతి నాయకుడైనటువంటి స్వతంత్ర సమరయోధుడు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని స్థాపించాలని మేమందరం కూడా తీర్మానించుకున్నప్పుడు పెట్టడానికి మాకు ఉండడానికే ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నాయి. కనీసం ఫంక్షన్ చేసుకోవడానికి కానీ లేకపోతే మేము ఉండడానికి కానీ ఎక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి ప్రాంగణంలో అక్కడ పంచాయతీ స్థలం ఉంది. మేము ప్రధానంగా డిమాండ్ చేసే విషయాలు ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి స్థలాన్ని మొదటగా మాకు కేటాయించాలి. తర్వాత అక్కడ పార్కు స్థలం కూడా ఉంది. ఆ పార్కు స్థలం కూడా ఇరువురికి సమానమే. ఏ కార్యక్రమం చేసుకున్నా ఏది చేయాలన్నా ఇరువురికి సమానమైనటువంటి భావంతో మరి అధికారులు మరి దాన్ని తీర్మానం చేసి పంచాయతీలో తీర్మానం చేయాలని మరి ఆ పంచాయతీ ప్రకటన చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఉంది. ఇరువురం కూడా ముందు కలిపి చేసుకునే వాళ్ళమే. ఇరువురం కూడా మేము అందరం ఒక సంఘంగా కూడా ఉన్నాం. వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్ కావాలన్నప్పుడు మేము ఇవ్వడం జరిగింది. అక్కడ మరి ఏ విషయంలోనూ కూడా మమ్మల్ని అక్కడ ఏ కార్యక్రమం కూడా చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అలాగే ఫ్లెక్సీలు మన బాబు జగజ్జీవన్ రామ్ జయంతికి ఫ్లెక్సీలు పెట్టేటువంటి విషయంలో మరి ఫ్లెక్సీలు పెట్టకూడదు అన్నటువంటి భావన కూడా తెచ్చారు. అయితే అంబేద్కర్ జయంతికి ఇంకో ప్రధానమైనటువంటి విషయం జరిగింది. ఏంటంటే మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి, ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము రోడ్లో మజ్జిగ పంపిణీ పెట్టి డప్పులతో మేమందరం కూడా కలిపి వెళ్ళి అక్కడ దండ వేసినప్పుడు ఆ దండను కూడా మేము వేసినటువంటి దండను మరి విత్ ఇన్ మినిట్స్ లో అక్కడి నుంచి తీసివేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే అగ్రవర్ణాలు మనం సమానంగా చూడలేదని మరి దళితులందరూ ఎంతో పోరాటాలు చేస్తున్నారు. మనలో ఉన్నటువంటి దళితులే సమానంగా లేకపోతే రేపొద్దున వాళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి సమస్య కూడా ఇప్పుడు ప్రధానంగా కనపడుతుంది. అయినప్పుడు సమానంగా ఉండాలి. ఏదైతే హక్కు ఉందో పంచాయతీలో అందరికీ కూడా సమానమే. కాబట్టి ఆ రిప్రజెంటేటివ్ ని మేము లెటర్ ద్వారా మరి సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద మాకు న్యాయం చేయాలి. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇంకెంత పైకైనా సరే, ఎంత పై స్థాయికైనా సరే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని మరి మనవి చేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకి, అధికారులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.